చదువుతున్నది శ్రీమద్ భాగవతం దశమ స్కందం అధ్యాయం 38 శ్లోకం 24. శ్రీశుకౌవాచ ఇతి సంచింతయన్ కృష్ణం స్వపల్కాతనయోధ్వని రథేన గోకులం ప్రాప్తం సూర్యశ్చాస్తాగిరిం నృపా. సుఖదేవ గోస్వామి పలికెను, రాజా, స్వపల్కుని తనయుడు మార్గమధ్యమున ఈ విధముగా అర్థాన్ని చదివేద్దాం. పితృష్టుడగు కృష్ణాగ్రజుడు ఇంకను అవనతశిరుడనై నిలబడియున్న నా ముకుళిత హస్తములను పట్టుకొని ఆలింగనము చేసుకొనిన తరువాత నన్ను గృహములోనికి తీసుకొని పోవును. అచట నాకు సమస్త స్వాగత సత్కారములు వసగి అతడు తన బంధువుల పట్ల కంసుడు ఏ విధముగా వ్యవహరించుచున్నాడో నన్ను అడుగును. ఇక్కడ అక్రూర మహాశయుడు బృందావనానికి గోకులానికి వెళ్ళే దారిలో కృష్ణుని మీదే ధ్యానం పెట్టుకొని ఆయన వెళ్తూ ఉన్నాడు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన చెప్తారు, తదినం దుర్దినం. ఏ రోజు దుర్దినమయ్యా అంటే సూర్యుడు ఉదయించకపోతే దుర్దినం కాదంట, లేకపోతే మనకు డబ్బులు రాకపోతే దుర్దినం కాదంట, మనకేదో పదవి రాకపోతే దుర్దినం కాదంట. ఏ రోజు ఆ రాధాకృష్ణుల యొక్క లీలలను మనం చర్చించకపోతే ఆ రోజు దుర్దినం అంట. తదినం దుర్దినం. సో అందువల్ల ఇక్కడ ఈ పూర్వాచార్యులందరూ కూడా ఏ రకంగా ఆ స్వామి స్మరణలో గడపాలా అనేటువంటి విషయాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఏంటి అంటే ప్రాపంచిక విషయాల పట్ల మనన చేస్తూ ఉంటాం. అంటే మనసుకి ఏదో ఒకటి ఆలోచించడం అన్నటువంటిది దాని యొక్క గుణం, మనసు యొక్క గుణం అది. ఆ యొక్క గుణము మనం దాన్ని మార్చలేము. ఆ మనసు యొక్క గుణాన్ని మనం మార్చలేము. దాని యొక్క లక్షణమే ఏదో ఒకటి ఆలోచించడం. అయితే ఏది ఆలోచిస్తే ఏమి జరుగుతుంది అనేటువంటిది భగవద్గీతలో భగవంతుడు చెప్పి ఉన్నారు. ఆయన ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామక్రోధోభిజాయతే. విషయ వాంఛల మీద ధ్యానం పెట్టినప్పుడు ఏంటి చాలు, బాగానే ఉంది, ఐఎమ్ కంఫర్ట్. విషయ వాంఛల మీద ధ్యానం పెట్టినప్పుడు కామం అన్నటువంటిది ఉత్పన్నమవుతుంది. ఆ కామం ఫలించకపోతే క్రోధంగా మారుతుంది. ఆ క్రోధం ఏం చేస్తుంది అంటే డిస్క్రిమినేషన్, బుద్ధినాశ. క్రోధాద్భవంతి సమ్మోహ శృతి విభ్రమ శృతిభ్రంశాత్ బుద్ధినాశ ప్రణశ్యతి. క్రోధము బుద్ధిని నాశనం చేస్తుంది. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అన్ని అకృత్యాలకు కారణం ఏంటి అంటే ఆ మనసును సమాధానపరిచేటువంటి పరిస్థితి సమాజంలో లేదు. ఆ మనసుని సమాధానపరిచేటువంటి పరిస్థితి సమాజంలో లేదన్నమాట. ఎప్పుడు ఆ మనసుని తప్పుదిరవ పట్టించేటువంటి వాతావరణమే ఎక్కువగా ఉంది. అందుకని ఎక్కువ ఏమి జరగాల సమాజంలో
ఎక్కువ ఏమి జరగాల? సత్సంగం జరగాల, భక్తియుక్త సేవలు ఇవన్నీ కూడా జరగాల. భగవత్ సేవలు చేసుకునేటువంటి అవకాశం లభించాల వ్యక్తులకి. ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే పరివర్తన, మార్పు జీవుల్లో కలుగుతుందన్నమాట. తిరుమంగి ఆళ్వార్ ఆయన పూర్వాశ్రమంలో ఒక బందిపోటు, ఆయన ఒకరోజు నదిలో పోతూ ఉంటే ఆ నావలో కుముదువల్లి తాయార్ ఆమెను చూస్తారు. ఆమెను చూడంగానే ఆయన ఆకర్షితులవుతారు. ఏదో చెప్తారు కదా, మనకు భౌతికంగా చెప్తుంటారు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని. ఆమెను సంప్రదించి నన్ను వివాహం చేసుకోవన్నారు. ఆమెకు తెలిసి ఈయన చాలా దుర్మార్గుడని, ఏం చెప్తే ఏమవుతుందో అని చాలా యుక్తితో ఆలోచించి ఆమె ఏమనిందంటే, నేను పెళ్లి చేసుకునే వ్యక్తికి ఒక అర్హత ఉండాలని నేను కోరుకుంటున్నాను అనింది. ఏంటది అని, ఒక సంవత్సరం రోజులు శ్రీరంగధామానికి వచ్చేటువంటి భక్తులకి అన్నదాన సేవ చేసినటువంటి వ్యక్తిని నేను వివాహం చేసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను. సంవత్సరం రోజులు అంటే పద్మపురాణంలో పరమశివుడు చెప్తాడు, ఆరాధన సర్వేషాం విష్ణు ఆరాధన పరం. ఆరాధనలన్నింటిలోకి కూడా విష్ణు ఆరాధన చాలా పరమమైనటువంటిది. దానికన్నా పరమమైనటువంటిది తది ఆరాధన, ఆ భక్తుల్ని సేవించడం దానికన్నా ఉన్నతమైనటువంటిది. సో ఈమె శ్రీరంగధామానికి వచ్చేటువంటి భక్తులకు అన్నదానం సంవత్సరం రోజులు చేస్తే అప్పుడు ఆ వ్యక్తిని నేను వివాహం చేసుకోవాలని ఒక నియమం పెట్టుకున్నాను. ఈయన సరేలే నేను చేసి వస్తానని చెప్పి అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టారు. ఒక 4 నెలల్లో ఆయన దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది. 4 నెలల్లో ఆయన దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది. ఏం చేశారు? ఆ శ్రీరంగధామానికి దర్శనానికి వచ్చేటువంటి భక్తుల దగ్గర దొంగతనాలు చేసి ఆ వచ్చిన డబ్బులతోటి అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టారు. దానివల్ల ఏమైంది? అరే, శ్రీరంగానికి వెళ్ళే దారిలో దొంగలు పడుతున్నారంట, దేనికిలే ప్రమాదం, రంగాన్ని ఇక్కడి నుంచే దండం పెట్టుకుందాం. మేము ఒకసారి నైమిసారణ్యం వెళ్తూ ఉన్నాం. సాయంత్రం అప్పుడే చీకటి పడుతూ ఉంది. మేము యాక్చువల్గా 5 బస్సుల్లో వెళ్ళాం, దగ్గర దగ్గర 180 మంది భక్తులు ఏమో. మొదటి బస్సు వెళ్తా ఉంటే అక్కడ బందిపోట్లు రాళ్ళు తీసుకొని బస్సు మీద వేసి బస్సు అద్దాలు పగల కొట్టేశారు, ఆ బస్సును ఆపేశారు. వాళ్ళు అనుకున్నారు ఒకటే బస్సు అనుకున్నారు. వెనకాల 4 బస్సులు వచ్చి ఆగేసరికి వాళ్ళ శక్తి సరిపోదు, అందరు దిగేస్తే పారిపోయారు. సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో దొంగలు పడుతున్నారని చెప్పి భక్తులు రావడం సంఖ్య తగ్గిపోయింది. ఎవరన్నా ఒకవేళ భక్తులు వచ్చినా కానీ ధనం కానీ ఆభరణాలు కానీ తీసుకురావడం మానేశారు. లాస్ట్ టైం బృందావనానికి వెళ్ళినప్పుడు నేను చెప్పాను, విలువైన ఆభరణాలు అవన్నీ వేసుకురావద్దమ్మా, వేసుకొచ్చినా కానీ మీరు చీరలు కప్పుకోండి. తర్వాత రాత్రిపూట ప్రత్యేకించి కొన్ని గుళ్ళకు వెళ్ళొద్దు. బంకీ బిహారీ టెంపుల్ అని ఉంది, చాలా రష్గా ఉంటుంది, చీకటి పడితే వెళ్ళొద్దు చెప్పాను.
కొంతమంది మాకన్నీ తెలుసు కదా, వెళ్ళారు, చైన్ కొట్టేశారు, వచ్చేసి ఏడుపు అన్నమాట. చెప్పాను కదమ్మా వెళ్ళొద్దని. సో ఇట్లాగే ఒక వార్త స్ప్రెడ్ అయ్యింది అంటే అందరూ జాగ్రత్త పడిపోతారు. భక్తుల సంఖ్య తగ్గిపోయింది. ఎవరన్నా భక్తులు వస్తే కానుకలు తేవడం మర్చిపోయారు. కానుకలు తేవడం మర్చిపోయారు. మర్చిపోవడం కాదు, తేవట్లేదు. అప్పుడు శ్రీరంగంలో ఏమైంది? ఎవరు కానుకలు తేవట్లేదు. దానివల్ల భగవంతుడి ధూపదీప నైవేద్యాలకు కూడా ఆటంకం కలుగుతూ ఉంది. అప్పుడు భగవంతుడు అనుకున్నాడు, దీనికి ఏదో ఫుల్ స్టాప్ పెట్టాలా, దీనిలో ఏదో మార్పు తీసుకురావాలా. ఇక్కడ చూడండి, ఆయన కొన్ని నెలల పాటు భక్తులకి అన్నదాన కార్యక్రమం, సేవా కార్యక్రమం చేయడం వల్ల భక్తియుక్త సేవ అన్నటువంటిది మొదలయ్యేసరికి ఎప్పుడైతే భక్తియుక్త సేవలు మనం సిన్సియర్గా చేయడం మొదలు పెడతామో భగవంతుడు ఆయన దృష్టి మన మీద పడుతుంది. ఆయన దృష్టి పడినప్పుడే ఆధ్యాత్మికంగా మనం ఎదిగేదానికి అవకాశం ఉందన్నమాట. సో కృష్ణుడు సత్యభామ నవదంపతుల్లాగా తయారయ్యి ఒంటి నిండా బంగారమే వాళ్ళు వచ్చారు. తిరుమంగి ఆళ్వార్ అనుచరులు గమనించారు, ఇది వీళ్ళెవరో పెద్ద పార్టీ ఉన్నట్టున్నారు, మనం సరిపోము, గురువుగారికి చెప్దాము అని చెప్పి వీళ్ళు తిరుమంగి ఆళ్వార్ దగ్గరికి వెళ్ళి, స్వామి నవవధువులు 2 ఉన్నారు, ఒంటి నిండా బంగారమే, చాలా పెద్ద పార్టీ ఉన్నట్టుంది, మీరెళ్ళాలన్నారు. తిరుమంగి ఆళ్వార్ వెళ్ళారు. కృష్ణుడు రావయ్యారా నీకోసమే వచ్చా అన్నాడు. రావయ్యారా నీకోసమే వచ్చా అన్నాడు. అయినా దొంగతనం చేసి నువ్వేమీ నీ స్వార్థానికి ఉపయోగించుకోవట్లేదు, కానీ దీనివల్ల ఏం జరుగుతుందో నీకు వివరిస్తాను. ఈ దారిలో దొంగతనం జరుగుతుందని చెప్పి భక్తులు రావడం తగ్గించేశారు. ఎవరన్నా రంగనాథుడి మీద ఆకర్షణ దర్శనం చేయకుండా ఉండలేము అనేటువంటి వాళ్ళు వచ్చినా కానీ కానుకలు తేవట్లేదు. దానివల్ల ఏమైంది? ధూపదీప నైవేద్యాలకే ఆటంకంగా ఉంది. దీనికి కారణం నువ్వయ్యావు, ఆలోచించుకో. రంగని వైభవం అంతా పోయింది, దానికి కారణం నువ్వు. ఈ మాటలు భగవంతుడు ఎప్పుడైతే అన్నాడో ఈయన కళ్ళు చెమర్చాయి, చాలా దుఃఖపడ్డాడు. అరే నా వల్ల ఇంత ఘోరం జరిగిందా, రంగనాథుడికి ఇంత నష్టం జరిగిందా అని చెప్పి అశ్రుదారులు కారుస్తూ అట్లా కళ్ళు మూసుకొని కళ్ళు తెచ్చాడు. వీళ్ళిద్దరు లేరు. ఈ కథ ఎందుకు చెప్పాను అంటే, ఆయన భక్తులకు ఆ సేవ చేయడం వల్ల ఆ సేవ ఒక వ్యక్తిని ఎక్కడికి తీసుకుని వెళ్తుంది. మనం కూడా ఏంటి అంటే, భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజులు వారు చెప్తున్నారు, తదినం దుర్దినం. భక్తుడి జీవితంలో దుర్దినం, చెడు రోజు ఏంటయ్యా అంటే, ఆ భగవంతుని లీల వినలేదంటే చెడు రోజు, ఆ భగవంతుని నామం చేయలేదంటే చెడు రోజు, ఆ భగవంతుడి సేవ చేయలేదంటే చెడు రోజు, ఆ భగవంతుని దర్శించలేదు అంటే చెడు రోజు. ప్రతినిత్యం మంచి రోజుగా ఉండాలా అంటే, దుర్దినం కాకుండా ఉండాలా అంటే, ఏదో ఒక రకంగా ఆ భగవంతుడి సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకోవాలా. దానికి ఉదాహరణ అక్రూరుల వారు. పురంధరదాస్ చెప్తారు,
ప్రతి సందర్భంలో కృష్ణుణ్ణి నువ్వు స్మరించు, కృష్ణుణ్ణి స్మరించు, అలవాటు చేసుకోవాలా. పురంధరదాస్ ఏమన్నారు? నరజన్మ ಬಂದಾಗ నాలిగే ఇరుವಾಗ కృష్ణాయన భారదే. నరుడి జన్మెత్తిన తర్వాత, నాలుకన్నదున్న తర్వాత కృష్ణ ఎందుకు అనకూడదు? కృష్ణ కృష్ణ అందరే కష్టపులిస్తిల్ల. కృష్ణ కృష్ణ అంటే కష్టాలు ఎంత కూడా ఉండవంట. కృష్ణ కృష్ణ అందరే కష్టాలు ఇంత కూడా ఉండవంట. మరి ఆ కృష్ణుని కూడా ఎట్లా స్మరించాలా? దారిಯಲ್ಲಿ నడుವಾಗ కృష్ణాయన భారదే. దారిలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కృష్ణ అని ఎందుకు అనకూడదు? ఈ అక్రూరుడు ఏం చేస్తున్నాడు? మథుర నుంచి బృందావనానికి వస్తున్నాడు రథంలో. దారిలో అంతా కూడా కృష్ణుని యొక్క మనన, కృష్ణుని యొక్క మనన, కృష్ణుని గురించి ఆలోచిస్తున్నాడు. ఇక్కడ శ్రీధర స్వామి ఏం చెప్తున్నాడంటే, సరైన దారిలో వెళ్తున్నానా లేదా అనేటి ధ్యానం కూడా లేదంట అక్రూరుడికి. నేను కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నానా లేదా అనేటువంటి ధ్యానం కూడా లేదంట. కృష్ణుని మనల్లోనే ఉన్నాడు. సో పురంధరదాస్ అదే చెప్తున్నాడు, దారియల్లి నడువాగా, దారిలో నడుచుకుని వెళ్ళేటప్పుడు ఏదేదో ఆలోచించే బదులు కృష్ణుణ్ణి గురించి ఆలోచించవచ్చు కదా, కృష్ణ నామాన్ని స్మరించవచ్చు కదా అంటున్నాడు. మగువలాలిసువాగా కృష్ణాయన భారదే. చిన్నపిల్లల్ని ఆడించేటప్పుడు పనికిమాల పాటలో లేకపోతే చిచ్చి బుజ్జి ఇవన్నీ అనే బదులు ఆ కృష్ణుని కీర్తన చేస్తూ, దీనికి ఉదాహరణ చైతన్య మహాప్రభు. ఆయన పుట్టగానే ఏడవడం మొదలుపెట్టారు. పెద్ద ఏడుపు, గుక్క పెట్టి. ఒక్కోసారి పిల్లలు ముఖమంతా కందిపోతుంది, గుక్క పెట్టి ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తున్నారో మనకు తెలియదు, కానీ మహాప్రభు ఎందుకు ఏడ్చారో మనకు తెలుసు ఆచార్యుల ద్వారా. అందరూ ఏడుపులు మానిపించడానికి, ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఆయన ఏడవడం జరిగింది. ఈ సృష్టిలో ఉన్న వ్యక్తులు ఏడుపులు ఆగిపోవాలా అంటే ఏం చేయాలా? ఈయన ఏడ్చారు, వాళ్ళందరూ వచ్చారు. వచ్చి మొదట ఏమన్నారు? చిచ్చి బుజ్జి నాన్న కన్నా అన్నారు. ఆయన ఏడుపు అనలా, ఆపలా. ఎప్పుడైతే వాళ్ళలో ఒక వృద్ధ గోపిక, ఒక మాతాజీ ఏ నానా బుజ్జి హరిబోల్ హరిబోల్ అనింది, ఇంకొక ఆమె హరే కృష్ణ అనింది. ఎప్పుడైతే హరే కృష్ణ హరిబోల్ అన్నారో మహాప్రభు ఏడుపు ఆపేశారు. దీని నుంచి ప్రపంచానికి ఏంటి సందేశం అంటే, అరే నాయన మన ఏడుపులు మానాలా అంటే మనం ఏం చేయాలా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎప్పుడైతే ఆ స్త్రీలందరూ కూడా వచ్చి సంకీర్తన చేశారో మహాప్రభు ఏడుపు ఆపేసి నవ్వుతూ ఉన్నారు. అంటే అర్థం ఏంటి? మీలో నవ్వు రావాలా అంటే నామ సంకీర్తన చేయాలా, ఇంక వేరే మార్గం లేదు. సరే, కొంతసేపు వాళ్ళు నామం చేసిన తర్వాత ఆపేశారు. మళ్ళా మహాప్రభు ఏడవడం మొదలుపెట్టారు. అంటే దాని అర్థం ఏంటి? మళ్ళా అరే నాయన, ఎప్పుడైతే నువ్వు నామం చేయడం ఆపేస్తావో మళ్ళీ ఏడుపులు మొదలవుతాయి రా బాబు, ఏడుపులు మొదలవుతాయి.
నిత్యం తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరణ యుద్ధ ఎల్లవేళలా ఆ నామాన్ని స్మరిస్తూ ఉండాలా. సచీమాత వాళ్ళకి చెప్పింది, చూడమ్మా, నా పిల్లోడు నామంగాన వినకపోతే ఏడుస్తున్నాడు, అందుకని ఒక పని చేయండి, 24 hours కీర్తన పార్టీ బృందావనంలో బృందావనంలో మొదలు కాలేదు, మాయాపూర్లో సచీమాత ఇంట్లో మొదలైంది 24 hours కీర్తన పార్టీ. సో సచీమాత ఏం చేసిందంటే బృందాలుగా వాళ్ళని తయారు చేసింది. బృందాలందరూ వచ్చి 2 గంటలు 4 గంటలు మీరు కీర్తన చేయండి ఇంట్లో. 24 hours చైతన్య మహాప్రభు ఇంట్లో సంకీర్తన జరుగుతూ ఉండింది. సంకీర్తన ఆపేస్తే చాలు ఈయన ఏడుపు మొదలు పెట్టాడు. ఆయన వచ్చిందే ఈ సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించడానికి, మహాప్రభు వచ్చిందే దానికి. సో అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, అన్ని సందర్భాల్లో కూడా ఆ కృష్ణుణ్ణి మనం ఎట్లా చేర్చుకోవాలా. ఇక్కడ అక్రూరుడు ఆయన రథంలో పోతున్నాడు, నువ్వు కారులో పోతున్నావు, స్కూటర్లో పోతున్నావు. చాలామంది డివోటీస్ నేను బెంగళూరు నుంచి డ్రైవ్ చేసుకుని వస్తే బాధపడతారు, కానీ నేను ఎంజాయ్ చేస్తాను. కారణం ఏంటి అంటే, ఒక చేతిలో స్టీరింగ్ ఉంటుంది, ఒక చేతిలో జపమాల ఉంటుంది, అసలు టైమే తెలియదు అనమాట. ఆ నామం చేసుకుంటూ వస్తే 1000 కిలోమీటర్లు 12 గంటల్లో అట్ అయిపోతుంది. తెలీదు, నిజంగా చెప్తున్నాను. ఆ నామం చేసుకుంటే డ్రైవ్ చేసుకుని వస్తామంటే ఏం తెలియదు. డ్రైవింగ్ అనే కాదు, ఎల్లవేళలా స్వామిని స్మరిస్తూ ఉంటే ఈ దుర్భరమైనటువంటి భౌతిక సంసార సాగరంలో నొప్పి తెలియకుండా నీ జీవితమే సాగిపోతుంది. నొప్పి తెలియకుండా ఒకరోజు డ్రైవింగ్ ఏంటి, జీవితం అనే ప్రయాణమే నొప్పి లేకుండా సాగిపోతుంది. ఏదైతే చైతన్య మహాప్రభు మాయాపూర్లో చేశారో దాన్నే శ్రీల ప్రభుపాదుల వారు అమెరికాలో చేశారు. అమెరికాలో ఏమైంది, ఈ హిప్పీలను ఎవరన్నారు, జీవితంలో వాళ్ళు అనుభవించింది లేదు, అన్నీ అనుభవించేశారు, కానీ ఆనందం లేదు. ఎందువల్ల ఆనందం లేదు? వాళ్ళందరూ చేపని నీటిలో నుంచి బయటకు తీసి పెడితే అది చనిపోతుంది, ఎన్ని వస్తువులు ఇచ్చినా. అనుభవించేవాడు శరీరం కాదు కదా, అనుభవించేవాడు ఆత్మ. వాళ్ళు శరీరానికి అన్నీ ఇచ్చి ఆత్మ హ్యాపీగా ఉండాలని చెప్పి అనుకున్నారు. కారుకు పెట్రోల్ పట్టించి డ్రైవర్ని హ్యాపీగా ఉండమన్నారు భోజనం పెట్టకుండా. అది ఎట్ట కుదురుతుంది? డ్రైవర్కి భోజనం పెట్టాలా? వాడు అప్పుడు డ్రైవింగ్ బాగా చేయగలడు. ఈ శరీరం అనే వాహనానికి అన్నీ ఇస్తున్నారు, ఆత్మకి ఇవ్వట్లేదు ఆహారం. సో ప్రభుపాదుల వారు వెళ్ళి వాళ్ళకి మహాప్రభు ఎల్లవేళలా నామాన్ని చేస్తేనే మీరు సుఖంగా శాంతిగా ఆనందంగా ఉంటారు అనే సందేశాన్ని మాయాపూర్లో ఇచ్చారు. ప్రభుపాదుల వారు ప్రపంచానికి ఇచ్చారు, అది ప్రపంచానికి ఇచ్చారు. వాళ్ళందరూ మద్యాన్ని సేవించి మాదక ద్రవ్యాలు సేవించి ఆ మత్తులో రోడ్ల మీద పడిపోయి, మళ్ళీ చూస్తే వాడు పెద్ద కరోడుపతి, వీడు పెద్ద సైంటిస్టు, వాడది వీడి. జీవితంలో ఆనందం వస్తుంది, ఎక్కడొస్తుందో తెలియదు. ఒక్కోసారి ప్రభుపాదుల వారి శిష్యులు కొందరు చెప్పేవాళ్ళు, ఆ సోహో స్ట్రీటో ఏదో అనమాట, అక్కడ వాళ్ళు ఆ మత్తులో తెలియక మలాన్ని విసర్జించి లేకపోతే వాంతులు చేసి దాంట్లోనే పడి దొర్లుతూ, అంటే మలాన్ని విసర్జించి దాని మీద ఎవరు కూర్చుంటారు? జంతువులు కూర్చుంటాయి. వీళ్ళు మనుషులు, కానీ జంతుప్రాయమైనటువంటి చైతన్యంలో ఉన్నారు. ప్రభుపాదుల వారు ఏం చేశారు? అక్కడికి వెళ్ళి ఆ టామ్స్కిన్ పార్క్లో ఒక చెట్టు కింద కూర్చొని కరతాలు తీసుకొని, 1 man, ప్రభు నా కోరస్ ఇచ్చేవాళ్ళు లేరు, అందుకని నేను కీర్తన చేయను,
ప్రవచనం చెప్తే వినేవాళ్ళు లేరు, అందుకని నేను ప్రవచనం చెప్పను. ఎవరు వినేవాళ్ళు లేకపోయినా మైక్ పెట్టుకొని చెప్పు, నువ్వు నీ కర్తవ్యం నువ్వు చేయి, రిజల్ట్ భగవంతుడు చూసుకుంటాడు. నేను రాజమండ్రికి వచ్చినప్పుడు అక్కడ ఒక చిన్న షెడ్ వేసుకొని ఎవరు లేరు, మైక్ పెట్టుకొని ఒక్కనే నేను మైక్తో మాట్లాడేవాడిని అంతే. మొదట్లో ఆ ఘాట్లో కూర్చున్న వాళ్ళందరూ ఈని మెల్లిగా లోపలికి రావడం మొదలుపెట్టారు. ఎవరి కోసమో నువ్వు చేస్తున్నావా? కృష్ణుడిని సంతృప్తి పరచడానికి చేస్తున్నావా? ఎవరు లేకపోయినా కృష్ణుడు ఉన్నాడు, నీ యొక్క తపన ఆయన వింటాడు, అది చేయి నువ్వు. ప్రభుపాదులు వారు ఒక్కరే చెట్టు కింద కూర్చొని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. శాస్త్రాలు ఏం చెప్తాయంటే దర్శనో పవిత్రో కొరే. ఒక శుద్ధ వైష్ణవుని యొక్క దర్శనం మనం ప్యూరిఫికేషన్, పవిత్రమైపోతాం, జస్ట్ దర్శనం. సో ఆ పవిత్ర భక్తుని యొక్క ముఖ పద్మం నుంచి ఆ యొక్క దివ్య నామం, యుగ ధర్మం అది వాళ్ళ చెవుల్లో పడింది. మత్తులో, మలంలో, మూత్రంలో పడి దొల్లాడుతున్నటువంటి ఆ వ్యక్తులు అందరూ కూడా, ఆ జంతు ప్రవృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, మనం మొన్న పాడాం కదా, జీవ్ జాగో గోరా చంద బోలే కోత నిద్ర జాగో మాయ పిశాచీరా కోలే. వాళ్ళు ఆ యొక్క పిశాచి ఒడిలో నిద్రిస్తున్నారు. మేలుకొలుపులయ్యాయి, వాళ్ళకి మేలుకొలుపులయ్యాయి. ఆ ప్రభుపాదులు వారు పాడినటువంటి కీర్తన వల్ల మేలుకొలుపులయ్యాయి, వాళ్ళందరూ జాగృతమయ్యారు. అట్లాగే ఆ మత్తులోనే ఆ యొక్క చెత్త వేషధారణ అట్లాగే వచ్చి కూర్చున్నారు. ప్రభుపాదులు వారు ముందు కూర్చున్నారు, ఆయన్ని దర్శించారు, ఆయన ముందు కూర్చున్నారు. మెల్లిగా వాళ్ళు ప్రభుపాదులు వారు ఒక్కరే కీర్తన చేస్తూ ఉంటే మెల్లిగా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చేతులు కలిపారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చాలామంది జీవితాలు బాగలేకపోతే ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళిపోయి నా చేయి చూడండి అంటారు, నా చేయి చూడండి అంటారు. నన్ను కూడా ప్రయాణాల్లో అప్పుడప్పుడు గురువు వచ్చి పక్కన కూర్చుంటారు, కూర్చొని గురుగారు జ్యోతిష్యం తెలుసా మీకు అంట. ప్రభుపాదులు వారు ఏం చెప్పారంటే, చేతిలో రేఖలు ఎవడన్నా చూడగలడు, వాటిని మార్చలేడు. కానీ భగవంతుని యొక్క కీర్తనలో నువ్వు చప్పట్లు కొట్టడం ఎప్పుడైతే మొదలు పెడతావో
ఆ రోజు నుంచి నీ చేతిలో రేఖలు కూడా మారిపోతాయి అని. రేఖలు చూడగలడు అతను, కానీ వాటిని మార్చలేడు. మన జీవితం కూడా గుర్తించండి మీరు. మనం కృష్ణ చైతన్యానికి రాకముందు ఒక లెక్క, వచ్చి ఆ భగవంతుడి ముందు నిలబడుకొని ఆ కీర్తనలో ఈ రెండు చేతులు కలిపిన రోజు నుంచి మన జీవితం వేరే లెక్క మారిపోయింది. లెక్కలు మారిపోయాయి, లెక్కలు మారిపోయాయి. సో ప్రభుపాదులు వారు చెప్పారు, ఆ భగవంతుడు కీర్తన చేస్తూ క్లాప్స్ కొడితే, చప్పట్లు కొడితే నీ చేతిలో రేఖలు మారిపోతాయి, రేఖలు మారిపోతాయి. సో వాళ్ళందరూ వచ్చారు, ప్రభుపాదులు వారి ముందు కూర్చొని వాళ్ళ కీర్తనలో పాల్గొన్నారు. వాళ్ళ జీవితాలు మారిపోయాయి. నిన్న ప్రభువు చూడండి, ప్రభుపాదుల వారి దర్శనం అన్నటువంటి మాట ఆయన కళ్ళల్లో నీళ్లు గారాయి. అంటే ఒక పాశ్చాత్య దేశాల్లో పుట్టి జీవితం అంటే విలువ తెలియనటువంటి మృగప్రాయంగా జీవితాలు గడిపేటువంటి వ్యక్తుల్లో కూడా మహాభావన స్థితికి తీసుకొచ్చినటువంటి ఆచార్యులు శీల ప్రభుపాదుల వారు. శ్రీ చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా నయనం గలదశ్రుదారయ వదనం గద్గద హృదయాగిర, వాళ్ళ గురువుని తలుచుకుంటేనే అశ్రుదాలు గారుస్తున్నారు ఆయన. నేను ప్రోగ్రాంకి కార్లో వెళ్తూ ఉంటే కూడా మాట్లాడుతూ ఉంటే ప్రభుపాదుల వారి గురించి మాట్లాడితేనే ఆయన తన్మయత్వం చెందుతున్నారు. సో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నిజమైన సుదినం ఏంటి అంటే ఆ భగవంతుణ్ణి స్మరించడమే సుదినం, ఆ భగవంతుని సేవే సుదినం, ఆ భగవంతుని యొక్క లీలా శ్రవణమే సుదినం, ఆ భగవంతుని యొక్క దివ్యమంగళ దర్శనమే సుదినం, లేకపోతే దుర్దినం. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన చెప్పారు, తదినం దుర్దినం. ఏ రోజు దుర్దినం అంటే ఆ దేవదేవుని యొక్క సేవలో నువ్వు నిమగ్నం కాకపోతే ఆ రోజు నీకు దుర్దినం అన్నారు. ఆ భగవంతుని యొక్క సేవలో నిమగ్నం అవడం ఒకటి, ఆ భక్తుల సేవలో నిమగ్నం అవడం ఇంకా ఉత్తమం. కృష్ణుడు శ్రీమతి రాధారాణితో చెప్పారంట, నా తల మీద ఉన్నటువంటి తలపాగా మీద, హే రాధే, నీ పాదపద్మముల యొక్క చిహ్నము ఉంటే నేను అది చాలా అదృష్టంగా భావిస్తాను, దయచేసి నీ పాద ముద్రికలను నా తల మీద పెట్టు అని చెప్పి కోరుకున్నాడంట. ఇది జయదేవ్ గోస్వామి ప్రభుపాదుల వారు ఇది రాశారు అంటే ఊహించుకొని రాసింది కాదండి, ఆయన చూస్తున్నాడు. ఒక్కోసారి ప్రభుపాదుల వారు ట్రాన్స్లేషన్ పెట్టి భాష్యం ఇవ్వరు కొన్నిటికి. అప్పుడు శిష్యులు అడిగేవాళ్ళు, ప్రభుపాద్ మీరు భాష్యం రాయలేదు ఈ శ్లోకానికి. అప్పుడు ప్రభుపాదుల వారు అనేవారు, భగవంతుడి నుంచి ఇంకా సందేశం రాలేదు నాకు, అందుకని రాయలేదు. జయదేవ గోస్వామి ఆ లీల చూస్తున్నారు. ఏంటి ఆ లీల? శ్రీమతి రాధారాణి యొక్క పాద పద్మములు తన నెత్తి మీద ఆయన స్వయంగా పట్టుకొని నెత్తి మీద పెట్టుకునేటువంటి లీల జయదేవ గోస్వామి చూస్తున్నారు. దానికి ఆచార్యులు ఏం వర్ణన ఇస్తారు అంటే ప్రపంచానికి తెలియపరచాలా దేవదేవుడు నా భక్తుల యొక్క స్థానం ఏంటి అనేది ప్రపంచానికి తెలియపరచాలా, అందుకని ఆ లీల చేశాడు. కానీ జయదేవ్ గోస్వామి ఆయన అది రాయలేకపోయారు. దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటే జనాలు నేను ఇది రాశాను అనుకోండి తప్పుగా అర్థం చేసుకుంటారు. అంటే ఒక్కోడొక్కో దృష్టిలో ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఆ ప్రవచనాలు చెప్పినప్పుడు దాంట్లో కామెంట్స్ చూస్తాను. ఒక్కో రకంగా విచిత్రంగా ఆలోచిస్తారు. ఆ కామెంట్స్ చూస్తే ఓహో 4 లక్షల వెరైటీలు ఉన్నాయనేది ఊరికినే కాదు అనిపిస్తుంది అనమాట. అదే ప్రవచనం సందేశాన్ని తీసుకోరు, రకరకాలు. సో అందువల్ల ఆయన అది రాయలేక ఆ కావ్యాన్ని నిలిపేసి జయదేవ్ గోస్వామి వెళ్ళిపోయారు.
వీళ్ళకి అసలు కాన్షియసే ఉండదు. ఏ ఆయన వెళ్ళిపోయిన తర్వాత పద్మ ఇంటిలో ఉంటే ఎవరో తలుపు తట్టారు. ఆయన భార్య పేరు పద్మ. ఒక వ్యక్తి ఎవరు అంటే జయదేవ్ గోస్వామే ఆ వచ్చిన వ్యక్తి. ఈమంటుంది, అప్పుడే స్నానం చేసి వచ్చేసారా? లేదు, ఒక చిన్న పని ఉంది, ఏదో కావ్యం నేను పూరించలేదు, అది రాయడానికి మళ్ళీ మర్చిపోతానేమని వచ్చానన్నారు. మరి ఎట్లున్నారు అంటే చందనలేపితం, ఆయన శరీరం నుంచి చక్కటి చందనం సుగంధాలు వెదజల్లుతూ ఉన్నాయన్నమాట. మెడలో చక్కటి వైజయంతి మాల ఉంది. ఆమె అడుగుతుంది, ఉదయంతో ఈ మాల ఏంటి స్వామి అనింది. ఎవరో భక్తుడు ఎందుకో నాకేశాడులే అని చెప్పాడు. వచ్చి కూర్చున్నాడు, అది పూరించేశాడు. పూరించిన తర్వాత కొంచెం ఆకలిగా ఉంది, ఏమన్నా పెడతావా అంటే అన్నీ బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది, చక్కగా వడ్డించింది. తిన్నాడు. తిన్న తర్వాత ఆయన భగవంతుని ధ్యానం చేసుకునేటువంటి గదిలోకి పోయి జయదేవ్ గోస్వామి కూర్చున్నాడు అన్నమాట. ఒక్క 5 నిమిషాలు అయిన తర్వాత అసలు జయదేవ్ గోస్వామి వచ్చాడు. వస్తే, మీరు మీ ధ్యాన గదిలోకి ఇట్టెళ్ళారు, మళ్ళీ ఇట్ట వస్తున్నారు ఏంటి అన్నాడు. నేను ఎప్పుడు వెళ్ళాను అన్నాడు నేను. అదేంటిది, ఇప్పుడే కదా వచ్చారు, తిన్నారు, అదేదో కావ్యం పూరించలేదు, నేను పూరించాలని చెప్పి కూర్చొని రాశారు, అయితే చక్కటి మాలేసుకున్నారు, చక్కటి సుగంధాలు వస్తున్నాయి మీ శరీరంలో నుంచి, ఎప్పుడూ అటువంటి సుగంధాలు నేను చూడలేదు. అటు వెళ్ళారు కదా మీ ధ్యాన మంటపంలోకి, ఈయన ఏంటి శ్లోకాన్ని పూరించానా? వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూశారు. చూస్తే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు తన ప్రియ భక్తురాలైనటువంటి శ్రీమతి రాధ యొక్క అనుగ్రహము కోసము ఆమె యొక్క కమల పాదాలు పట్టుకొని తన శిరస్సు మీద ఉంచుకున్నాడు అనేటువంటిది అక్కడ రాసేసిందన్నమాట. రాసేసింది. అప్పుడు ఆయన అంటాడు, అహోభాగ్యం అహోభాగ్యం, నువ్వెంత అదృష్టవంతురాలివి. ఆ దేవదేవుడు నేను కాదు వచ్చింది, ఆయన మెడలో మాల సామాన్యమైన మాల కాదు, వైజయంతి మాల. ఆ దేవదేవుడు స్వయంగా వచ్చాడు. ఒక్కోసారి భగవంతుడు ఆయన భక్తుల కన్నా ఆయన భక్తులకు ప్రియమైనటువంటి వ్యక్తుల మీద అనుగ్రహం చూపిస్తుంటాడు. నాకు కలగని దర్శన భాగ్యం పద్మ నీకు కలిగింది, ఎంత అదృష్టవంతురాలివి. అందుకని ప్రభుపాదులు వారు చెప్తారు, నాయన భక్తిలో ఒక సీక్రెట్ అర్థం చేసుకోండి, మనకి ఇన్విటేషన్ వస్తుందో రాదో తెలియదు వైకుంఠానికి, ఎవడో ఒక భక్తుడు దోవతి అటు పట్టుకొని ఉండు, ఆయన వెళ్ళిపోతే నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు. ఎవరో ఒక భక్తుడు, ఆ భక్తుడి మీద అటాచ్మెంట్ పెట్టుకో, బాంధవ్యం పెట్టుకో, ఆ దోవతి అటు పట్టుకొని ఉండు, ఆయన వెళ్ళిపోతే ఆయనతో పాటు నువ్వు వెళ్ళిపోతావు. మనకు నిజంగా వస్తుందో రాదో తెలియదు, మనకు వస్తుందో రాదో తెలియదు ఇన్విటేషన్. సో ఇక్కడ తిరుమంగి ఆళ్వార్ ఆయన సంవత్సరం పాటు ఆ భక్తుల్ని సేవించడం వల్ల సాక్షాత్ భగవంతుడు వచ్చి ఆయనకి సాక్షాత్కారం కలిగించాడు. ఆయన అన్నీ వదిలిపెట్టి శ్రీరంగానికి వెళ్ళిపోయాడు. కుమిదివల్లి తాయారు దగ్గరికి వెళ్ళాడు. నా వల్ల ఎంత ఘోరం జరిగింది, ఆ రంగనాథుడికి ధూపదీప నైవేద్యాలు కూడా జరగట్లేదంట, దానికి కారణం నేనే పాపాత్ముణ్ణి, నేను ఇంకా చేయలేని ఈ సేవ, నేను వెళ్ళిపోయి ఆ పూర్వ వైభవం ఆ రంగడికి వచ్చేటట్టుగా నేను చూస్తాను, నువ్వు కూడా నాతో రా అన్నాడు. ఆమెనింది, తల్లిదండ్రులు చివరి దశలో ఉన్నారు, వాళ్ళ బాధ్యత చూసుకున్న తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి అని. ఆయన బయలుదేరి శ్రీరంగానికి వెళ్ళారు. శ్రీరంగంలో ఏం చేశారు అనేది రేపటి ఎపిసోడ్లో చెప్పుకున్నాము. హరే కృష్ణ. ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా, సందేహాలు ఉన్నాయా? ఇక్కడ
ఈ యొక్క శ్లోకాలు అద్భుతం అండి. అక్రూరుడు ప్రతి శ్లోకంలో కూడా ఎంత చక్కగా భగవంతుడి మీద మనన చేస్తూ ఉన్నాడు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్పారు, అది కూడా మనకు చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, తదినం దుర్దినం. ఏ రోజు కృష్ణుని గురించి మనం ఏ ప్రక్రియ చేయకపోతే ఆ రోజు మనం దుర్దినంగా భావించాలా. సుదినం ఎప్పుడవుతుంది అంటే ఆ కృష్ణుని ప్రతిరోజు స్మరించడం వల్ల, సేవించడం ద్వారా, శ్రవణం చేయడం వల్ల సుదినం అవుతుంది. సో అందువల్ల భక్తులు ఈరోజు నేను చేయకపోతే నాకు దుర్దినం చేయాలా, స్వామిని దర్శించాలా, స్వామి నామం చేయాలా, స్వామి గురించి వినాలా. సో ఆ వింటే కానీ ఆ దేవదేవుని పట్ల ప్రేమ అనేది కలగదు. భగవంతుడే స్వయంగా చెప్తూ ఉన్నారు, జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్వక్త్వా దేహం పునర్జన్మ నైతి మాం ఏతి సో అర్జున. నా దివ్యమైన జన్మ, దివ్యమైన కర్మ ఎవరైతే తెలుసుకుంటారో పునర్జన్మ నైతి, మళ్ళా పుట్టాల్సిన అవసరం లేదు. ఈ భౌతిక జగత్తులో మళ్ళా పుట్టాల్సిన అవసరం లేదు. సో అందువల్ల మనం ఏంటి అంటే మహాప్రభు సందేశాన్ని హృదయంలోకి తీసుకోవాలా, పురంధరదాస్ సందేశాన్ని హృదయంలోకి తీసుకోవాలా, అక్రూరు వారి యొక్క సందేశాన్ని హృదయంలోకి తీసుకోవాలా, పూర్వాచార్యుల యొక్క సూచనలన్నింటినీ కూడా మన హృదయంలోకి తీసుకోవాలా, దాన్ని అనుసరించాలా, దాన్ని పాటించాలా. అప్పుడే మనం ఆ యొక్క పరమోత్కృష్టమైనటువంటి గమ్యం, ఆ దేవదేవుని సన్నిధిని చేరుకునేదానికి అవకాశం ఉంది. తర్వాత ఇంకొకటి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటి అంటే, మనకు ఎప్పుడైతే ఆ భగవంతుని యొక్క చింతనలో ఉంటామో మనకు రోజు తెలియదు ఆ ఆనందంలో. జీవితము అనేటువంటి ప్రయాణం నొప్పి తెలియకుండా, ఇక్కడ అక్రూరుల వారు అది ఒక మంచి పాయింట్. అది శ్రీధర్ స్వామి భాష్యంలో చెప్తున్నారు, ఆయన రూట్ కూడా సరైన రూట్లో వెళ్తున్నారో లేదో కూడా గమనించట్లేదంట, రథంలో పోతున్నాడు, ఆ భగవంతుడిని స్మరించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒకవేళ రూట్ మనం చూడకపోయినా ఆయన స్మరణలో ఉంటే ఆయన కరెక్ట్గా తీసుకెళ్తారు, అది వేరే విషయం. శ్రవణం కీర్తనంలో ఇప్పుడు ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కటి యుగధర్మం. ఈ కలియుగంలో నామ సంకీర్తన యుగధర్మం. ఆ యుగధర్మం చేసినప్పుడు దాంట్లో అన్నీ ఉంటాయి, ఆటోమేటిక్గా ఉంటాయి. అయితే ఆ యొక్క సంకీర్తన అన్నటువంటిది ఎట్లా చేస్తున్నా అది చాలా ముఖ్యమైన పాయింట్. శ్రద్ధగా వినాల. మనం వింటూ చేస్తేనే ఆ సంకీర్తన యజ్ఞం చేసినట్టు, లేకపోతే ఏదో గుడ్డిలో మెల్ల శ్రేష్టం, కొంచెం ఫలితం వస్తుంది అంతే. ఇంకేదైనా సందేహం ఉంది? గ్రంథరాజ్ శ్రీమద్భాగవతం కి జగద్గురు